कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्री गुरुं दीनतारिणं। శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీ గురుదేవ్కి జయ. మనము నిన్న పరీక్షిత్ మహారాజు అడిగారు సుఖదేవ గోస్వామిని. ఏమని అడిగారు? నిర్ధనంగా ఉంటాడు, ఇల్లు లేదు, వాకిలి లేదు, పర్వతం పైన కూర్చుంటాడు, చెట్టు కింద కూర్చుంటాడు. అలాంటి పరమశివుడు ఆయన యొక్క భక్తులకి ఏమంటారు, సకల ఐశ్వర్యాలతో వాళ్ళు తులతూగుతూ ఉంటారు. మరి సకల ఐశ్వర్యంలో ఉండేటటువంటి వైకుంఠంలో ఉండేటటువంటి ఆ శ్రీహరి ఆయన యొక్క భక్తులు సామాన్యంగా నిర్ధనులుగా ఎందుకుంటారు అనేసి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగారు. సుఖదేవ గోస్వామి ఆయన సమాధానం ఇస్తూ చెప్తున్నారు. ఏమంటున్నారు? రాజసూయ యాగం తర్వాత మీ తాత కూడా అదే ప్రశ్న అడిగితే కృష్ణుడు సమాధానం ఇచ్చాడు అనేసి చెప్పి ఆ సమాధానాన్ని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అంటే, ఎవరైతే ఈ భౌతిక వాంఛల పట్ల తీవ్రమైన కోరిక ఉంటుందే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడం కోసం గాను దేవతల యొక్క శరణాగతి పొందుతారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవతలు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకు కావలసినటువంటి ధనాన్ని, పేరుని, ఆస్తిని, తర్వాత ఐశ్వర్యాన్ని, అందాన్ని అన్నింటినీ కూడా అందిస్తున్నారు. ఇవన్నీ పొంది వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఈ భౌతిక ప్రపంచంలో బంధించబడిపోతున్నారు. మరి సాక్షాత్ దేవదేవుడైనటువంటి కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే, తను జీవుల పట్ల ఉన్నటువంటి కరుణ వల్ల ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి దుఃఖ సాగరం నుంచి వీళ్ళని బయటికి ఎలా తీసుకొని రావాలి అని చెప్పేసి తను ఆలోచించడం అంటే, వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని ఫస్ట్గా ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ ధనం పట్ల మమకారాన్ని, బంధువుల పట్ల అనురాగాన్ని అన్నింటినీ కట్ చేసి కేవలం దేవాది దేవుణ్ణి మాత్రమే కీర్తిస్తూ, స్మరిస్తూ, జపించే విధంగా వాళ్ళకి అలాంటి పరిస్థితులని తను ఏర్పరుస్తున్నారనమాట. భగవంతుడు ఏం చేస్తున్నాడు? మనకి ఇంకా ఏమీ లేదు, ఎలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ధనము లేదు, చుట్టాలు ఎవరు మనల్ని మెచ్చడం లేదు. సో మనం ఏం చేస్తాం? అలాంటి పరిస్థితుల్లో కేవలం భగవంతుని యొక్క శరణాగతి పొందుతాం. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, ఎవరి పట్ల అయితే నాకు అనుగ్రహం కలుగుతుందో, ఎవరి పట్ల అయితే నాకు కృప కలుగుతుందో, ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నేను ధనాన్ని తీసివేస్తాను. తర్వాత ఈ బంధువులందరూ కూడా వాళ్ళని లెక్క చేయనట్టుగా చేసేస్తాను. అప్పుడు ఆ భక్తుడు ఏం చేస్తాడు? పూర్తిగా నాపైనే శరణాగతి పొందుతాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తితో, బుద్ధితో, తర్వాత దేహంతో భగవంతుడి యొక్క భక్తిలో తను కొనసాగుతూ ఉంటాడనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? మనకి పరమ శాంతిని ఇవ్వడం కోసం, మనకి దివ్యమైన ఆనందాన్ని ఇవ్వడం కోసం. మరి ఈ దేవతల శరణాగతి పొందడం వల్ల ఆ పొందినటువంటి ఐశ్వర్యంతో, ధనముతో, పేరు ప్రతిష్టలతో, గొప్ప పదవితో మనం ఏం చేస్తాము? ఎంజాయ్ చేస్తాము. కాకపోతే అది కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. అది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. అందుకే భగవంతుడు తన యొక్క జీవుల పట్ల ఎవరైతే మనని పుత్రికలుగా తను అనుకుంటున్నాడు కాబట్టి, నా యొక్క సంతానము తిరిగి శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అని చెప్పేసి తన యొక్క కరుణని, తన యొక్క కృపని ఈ విధంగా తను చేస్తున్నాడు అనమాట. సో దానికి ఉదాహరణగా ప్రభుపాదుల వారు చెప్పారు. ఏం చెప్పారు? ఒక పిల్లోడు ఆడుకుంటూ ఉన్నాడు. తను పుట్టినప్పటి నుంచి ఇంకో పని ఏమీ లేదు తనకి. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రతిరోజు అమ్మ పెడితే తినడము, తర్వాత ఆడుకోవడం, ఇంకొకటి లేదు. మరి అలా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడే ఆ పిల్లోడు. ఆ పిల్లోడిని తీసుకెళ్ళి 3వ సంవత్సరంలో వచ్చాడు కదా అని స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, అప్పుడు పిల్లోడి మీద ద్వేషం ఉన్నట్ట? కాదు కదా. పిల్లోడు ఇంకా మంచిగా
ఉత్తముడు కావాలి అనేసి ఉత్తమమైన ప్రవర్తన నేర్చుకోవాలి, తన విద్యాభ్యాసం నేర్చుకొని తన జీవితంలో ఉన్నత స్థాయిని పొందాలి అని చెప్పేసి తండ్రి స్కూల్లో జాయిన్ చేస్తున్నాడు. అదేవిధంగా భగవంతుడు కూడా ఎవరైతే తన శరణాగతి పొందుతారో వాళ్ళని, అంటే ఇప్పుడు తండ్రి ఏ విధంగా అయితే ఆటలని కట్ చేసి స్కూల్లోకి జాయిన్ చేసినట్టుగా భగవంతుడు మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తర్వాత సంబంధాలని తను దూరం చేస్తున్నాడు అనమాట. ఎందుకు? మనని ఆ దివ్యమైనటువంటి ఆ శాంతి పొందడానికి, దివ్యమైన జ్ఞానాన్ని మనకిచ్చి మనము శాశ్వతమైన ఆనందం పొందే విధంగా మనము భగవద్ధామానికి చేరుకునే విధంగా తను ఏర్పాటు చేస్తూ ఉన్నాడనమాట. లేకపోతే మనకు పేరు ప్రతిష్ట ఆస్తి పాస్తి ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనము భగవంతుడికి పూర్తిగా శరణాగతి పొందలేము. ఎందుకు? మన లోపల మనము గొప్పగా చూయించుకునేటటువంటి ప్రవర్తన చాలా ఉంది. మనం ఏమనుకుంటాము అంటే అందరిలో గ్రేట్ మనమే అనుకుంటాం అనమాట, కారణం మనమే అనుకుంటాం. మరి ఇలాంటి భావన వల్ల ఏమైపోయింది? మనము భగవంతుడికి దాసులం అవ్వలేము. భగవంతుడికి దాసులం ఎప్పుడవుతాము? నా దగ్గర ఏమీ లేదు అని అనుకున్నప్పుడే మనము భగవంతుడికి దాసులం అవుతాము. మరి భక్తుడు అనేవాడు భగవంతుడికి దాసుడుగా ఉండడమే భక్తుడి యొక్క స్వభావం. అందుకే భక్తుణ్ణి తను పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడే విధంగా భగవంతుడు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు అనమాట. దానికి ఎగ్జాంపుల్గా వృకాసురుడి యొక్క కథని పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు అనమాట. మరి ఈ వృకాసురుడు ఎవరు అంటే, ఈ వృకాసురుడు శకుని కొడుకు అనమాట. శకుని అంటే మహాభారతంలో మనం చెప్పుకునేటటువంటి శకుడు కాదు, ఈయన ఇంకొక అసురుడు శకుని అనమాట తన పేరు. ఇంకా యమధర్మరాజు ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే ఇప్పటివరకు భగవంతుడి యొక్క నామాలని ఒక్కసారి కూడా పలకలేదో, తర్వాత ఒక్కసారి కూడా తన మనస్సులో భగవంతుడి యొక్క పాద పద్మాలని స్మరించలేదో, ఒక్కసారి కూడా తన తలని వంచి భగవంతుడి యొక్క పాదాలకి నమస్కరించలేదో అలాంటి వాళ్ళని యమలోకానికి తీసుకొని రండి అని చెప్పేసి తన దూతలకి చెప్తున్నారనమాట. ఇప్పుడు అజామిలుడు చనిపోయేటప్పుడు నిజంగా నారాయణుని తలిచాడా? లేదే, తన కొడుకు యొక్క పేరుని తలిచాడు. అయినా కానీ నారాయణుడు ఎంత దయామయుడు అంటే తన యొక్క దూతలని పంపించి తను నరకానికి వెళ్లకుండా తనకి ఇంకొక అవకాశాన్ని కల్పించాడు. ఆ విధంగా అప్పుడు యమధర్మరాజు అంటాడనమాట, ఎవరైతే ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటారో, ఎవరైతే కంటిమాల వేసుకుంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క నామ జపం చేస్తున్నారో వాళ్ళని మీరు ఏమంటారు, తాకే అర్హత మనకు లేదు. సో మీరు అక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళ పట్ల శిక్షించినా కరుణించినా అంత అధికారం ఎవరికి ఉందంట? సాక్షాత్ ఆ శ్రీహరికే ఉంది అనేసి చెప్తాడనమాట. సో ఈ శకుని అనేవాడు వాని యొక్క పుత్రుడు అనమాట. ఈ పుత్రుడి పేరు వృకుడు అనమాట. ఈ వృకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ వృకాసురుడు ఏం చేస్తున్నాడంటే దారిలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో నారదుల వారు కలిశారనమాట. నారదుల వారిని అడుగుతున్నాడు అనమాట, ఇప్పుడు బ్రహ్మ శివ విష్ణు ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో త్వరగా ఎవరు ప్రసన్నులు అవుతారు అనేసి అడిగాడు. అడిగి ఏం తెలుసుకోబోతున్నాడు అంటే, తను చాలా త్వరగా చాలా గొప్పవాడవ్వాలి అనేసి అనుకుంటున్నాడు. చాలా గొప్ప సంపదని గొప్ప శక్తిని తను పొందాలి అనుకుంటున్నాడు. అందుకనేసి నారదుల వారిని ఎంక్వైరీ చేస్తున్నారనమాట, ఈ ముగ్గురులో ఎవరు త్వరగా త్వరగా అడిగింది ఇవ్వగలుగుతారు అని చెప్పేసి. అప్పుడు నారదుల వారు చెప్తారనమాట, నువ్వు ఒకవేళ నీకేమైనా పని ఉంటే అది ఏం చేస్తావు అంటే, నువ్వు శివుణ్ణి ఆరాధించావనుకో, అప్పుడు నీకు శీఘ్రంగా నీ యొక్క కార్యసిద్ధి నువ్వు పొందగలుగుతావు అనేసి చెప్తాడనమాట. ఎందుకంటే శివుడు ఆశతోషుడు. తను ఒక లోటా నీళ్లు పోస్తే చాలు, ఒక చెంబు నీళ్లు తనకి అభిషేకం చేస్తే చాలు, నువ్వు అడిగిందెల్లా ఇచ్చేస్తాడనమాట. అందుకే భగవంతుడు
భగవంతుని ఎవరు ఇవ్వగలుగుతారు? భగవంతుడి యొక్క భక్తులు మాత్రమే ఇవ్వగలుగుతారు. మరి మనం వెళ్ళి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి యొక్క స్వచ్ఛమైన భక్తిని మనం అడిగామనుకోండి, తను చాలా సులభంగా మనకి ఈ భగవంతుడి యొక్క భక్తిని, భగవంతుడి యొక్క ప్రేమని తను ఇవ్వగలుగుతాడు. తన హృదయంలో నిండుగా భగవంతుడి యొక్క ప్రేమ ఉంది. మనం అలాంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడిగితే తను భగవంతుడి యొక్క భక్తిని మనకి చాలా సులభంగా ఇస్తాడు. ఇలాంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలని, సంపదలని, పేరు ప్రతిష్టలని అంత సులువుగా ఇవ్వగలిగిన ఆ పరమశివుడు భగవంతుడి యొక్క భక్తిని చాలా సులభంగా ఇస్తాడనమాట. మరి ఇలాంటి ఆశతోషుడైనటువంటి ఆ శివుణ్ణి వెతుకుంటూ ఈ వృకాసురుడు ఏం చేశాడంటే కేదార్ఖండం వరకు వెళ్ళాడు, కేదార్నాథ్ వరకు వెళ్ళాడనమాట. ఎందుకంటే ఆ కేదార్నాథ్లో పరమశివుడు శాశ్వతంగా అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన అత్తగారు ఆయనకి మొత్తం రాసిచ్చారు కదా, మొత్తం హిమాలయాలంతా రాసిచ్చారు. సో అక్కడే ఉంటున్నాడు, తను నిత్య నివాసి అక్కడ ఉంటున్నాడు. అది తెలుసుకొని ఇప్పుడు శివుణ్ణి ప్రసన్నుని చెయ్యాలి అని చెప్పేసి తను వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ తను శివుణ్ణి ప్రసన్నుని చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అనేసి అనుకున్నాడు. అంటే చూశాడు పాపం, ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే ఐస్ గడ్డలు అన్నీ అంతా మొత్తము గడ్డగట్టిపోయాయి. తను ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే వీడికి అసుర ప్రవృత్తి కాబట్టి తను ఒక యజ్ఞాన్ని చేయాలనుకున్నాడు అనమాట. ఆ యజ్ఞం చేసి శివుణ్ణి ప్రసన్నుని చేయాలి అనేసి అనుకుంటాడు. ప్రసన్నుని చేయాలి అనుకుంటాడు. బాగా తిరిగి మొత్తం పర్వతం అంతా తిరిగి ఒక 2-3 మొద్దులు పట్టుకొని వస్తాడనమాట. ఎండిపోయిన మొద్దులు పట్టుకొని వస్తాడు. నిప్పు వెలిగిస్తాడు ఎలానో కష్టపడి. కరెక్టే, కానీ మరి వెలగాలి అంటే అక్కడ నెయ్యి కావాలి. ఈ వృకుడు చాలా పెద్ద బలమైనటువంటి కాయం కలిగినటువంటి వాడు, బాగా కొవ్వుతో ఉన్నటువంటి వాడు. తను ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు, మరి ఇప్పుడు యజ్ఞానికి నెయ్యి కావాలి, ఇప్పుడు ఈ చలిలో నెయ్యి ఎక్కడ దొరుకుతుంది, నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే తన శరీరంలో ఉన్నటువంటి కొవ్వును తీసి దాన్ని వేస్తూ తను ఆహుతి ఇస్తూ తను యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడనమాట. అయితే పరమశివుడు ఆశతోషుడు ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు, అలాంటి దయాలు కలిగినటువంటి వాడు. తనకి ఇలాంటి ఏమంటారు, ఇలాంటి ఘోరమైనటువంటి తపస్సులు కానీ, ఇలాంటి ఘోరమైనటువంటి అసురిక ఏమంటారు యజ్ఞాలు కానీ తనకేమీ ఇది కాదు. అయితే పార్వతీ అమ్మవారు అంటారనమాట, ఏమంటారంటే స్వామి అతను వచ్చాడు ఇంటి ముందరికి, మీ యొక్క దర్శనం కోసం వచ్చాడు, ఏదో పాపం ఆశించి వచ్చాడు, మీరు వెళ్ళి తనకి ఏది కావాలో అది ఇవ్వచ్చు కదా అనేసి అంటాడు. అప్పుడు శివుడు అంటాడనమాట, సర్లే ఊరుకో, ఇప్పుడు నేను చాలా సులభంగా లభించేవాడిని, ఇలాంటి అసురి ప్రవృత్తి కలిగిన వాడు ఇలాంటి అసురి యజ్ఞం చేసేటప్పుడు నేను ఎలా వెళ్ళగలుగుతాను అనేసి అంటాడనమాట. ఈ విధంగా వృకాసురుడు తను ఏం చేస్తున్నాడంటే ఆ యజ్ఞాన్ని 7 రోజులు చేశాడు. తన శరీరంలో నుంచి కొవ్వును తీసి ఆహుతి ఇస్తూ 7 రోజులు ఆ యజ్ఞాన్ని చేశాడనమాట. ఇంకా చివరి ఆఖరికి ఒంట్లో ఓపిక లేదు, మొత్తం శరీరం అంతా కోసి వేస్తున్నాడు కాబట్టి రక్తసిక్తమైపోయాడు. ఇంకా కొన ఊపిరితో ఉన్నాడనమాట. లాస్ట్కి ఆ 7వ రోజు ఏం చేస్తాడు అంటే ఇంకా చివరికి తన తలని యజ్ఞంలో అర్పించేయాలి అని చెప్పేసి సిద్ధమైపోయాడు, ఇంకా ఫైనల్ అనమాట. సో ఈరోజు శివుడు వచ్చాడు, లేకపోతే నా తలని నేను యజ్ఞంలో అర్పించేస్తాను అనేసి అనుకుంటాడు. అప్పుడు పార్వతీ అమ్మ అంటుందన్నమాట, చూడు ఇంటి ముందల ఎవరైనా చనిపోతే ఆ అపవాదం మీకే వస్తుంది కదా, మీరు బోలా శంకరుడు, మీరు ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు, అలాంటి వాడి ఇంటి ముందరికి వెళ్ళి ఎన్ని రోజులు తన యజ్ఞం చేసి ఇలా చచ్చిపోతే అపవాదం మీకే వస్తుంది కదా అని చెప్పేసి పాపం శివుడిని బాగా ఒప్పించేస్తుంది అమ్మ. ఒప్పించి అప్పుడు శివుడు పార్వతి ఇద్దరు కూడా వస్తారనమాట. ఎప్పుడైతే శివుడి యొక్క దర్శనం చేసుకుంటాడో, శివుడి యొక్క చూపు తన శరీరం మీద పడుతుందో తను మొత్తము స్వస్థత పొందుతాడనమాట. సో తన శరీరంలోని అంగాలన్నీ కట్ చేస్తూ కొవ్వునంతా తీసి అర్పిస్తూ ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఆ శరీరం అంతా కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అనమాట, మళ్ళీ హష్టపుష్ట అయిపోతాడు. సో అయిపోయిన తర్వాత శివుడు చెప్తాడనమాట, పరమశివుడు చెప్తాడనమాట, ఏమంటాడంటే నువ్వు చేసే యజ్ఞము ఇది పద్ధతి కాదు, ఇది సరి అయింది కాదు, నువ్వు నన్ను ప్రసన్నుని చెయ్యాలి అంటే నువ్వు ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు, అవి అర్పిస్తే చాలు, నేను దానికే ప్రసన్నుని అవుతాను, నాకు పెద్ద గొప్ప అవి పూజా విధానాలు, అర్చన, యాగాలు అవేమీ లేవు. మరి అలాంటి దానికి నువ్వు ఎందుకు ఇలాంటి ఘోరమైనటువంటి నీచమైనటువంటి యజ్ఞం చేశావు, అది నాకు నచ్చలేదు అనేసి పరమశివుడు చెప్తాడు. కానీ వాడు వృకాసురుడు, వాడి బుద్ధి అసలు సరిగా పనిచేయదు, వాడు ఏం వింటాడు, వాడు అంటాడు లేదు నాకు
కోరిక ఉంది, సో అందుకే నేను ఈ యజ్ఞం చేశాను అనేసి చెప్తాడనమాట. ఇంకేం చేస్తాడు పాపము, ఇంకా ప్రత్యక్షమయ్యాడు, అడిగింది ఇవ్వడానికే వచ్చాడు కాబట్టి ఇప్పుడు కాదనలేడు. అందుకనేసి తను సరే నేను ఇస్తాను, నువ్వేం కావాలో అడుగు అని అడుగుతాడు. అడుగు అన్నప్పుడు ఈ వృకాసురుడు ఏం అడుగుతాడంటే శివుణ్ణి, నాకు ఒక శక్తి కావాలి, ఏంటి అంటే నేను ఎవరి తలపైన చెయ్యి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్పేసి తను అడుగుతాడనమాట. సో శివుడు తెలుసు అదొక విచిత్రమైన కోరిక, అవునా కాదా? ఎందుకంటే ఈ వృకాసురుడు అలాంటి ఆగత్యం ఎందుకు చేస్తున్నాడు అంటే ఇప్పటికీ శివుణ్ణి ప్రార్థించి రావణాసురుడు కూడా గొప్ప బలాన్ని పొందాడు. అలా పాపం ఇప్పుడు నారదుల వారు కూడా చెప్పారు, ఎందుకు నువ్వు ఇప్పుడు త్వరగా ప్రసన్నయ్యే వాళ్ళు ఎవరు అంటే శివుడు అని చెప్పారు. మరి శివుడు ఇంతకు ముందు ఎవరికైనా అలాంటి వరాలు ఇచ్చాడా అంటే అప్పుడు ఎగ్జాంపుల్ రావణాసురుని పేరు చెప్పాడు. రావణాసురుడు కూడా శివుణ్ణి ప్రార్థించి అంత గొప్ప శక్తిని పొందాడు కదా. ఆ విధంగా ఇప్పుడు అలాంటి పిచ్చి కోరికను పెట్టుకొని పరమశివుడి ముందుకు వచ్చాడనమాట. వచ్చి సో ఇప్పుడు నాకు ఆ వరం కావాలి అంటే ఇంకా బోలా శంకరుడు ఏమి చేయలేక తదాస్తు అనేసి అంటాడు. అన్న తర్వాత ఈ వృకాసురుడికి లోభం బాగా పెరిగిపోయి పార్వతి అమ్మవారిని చూసిన తర్వాత అతను ఏమనుకుంటాడు అంటే ఇప్పుడు పార్వతి అమ్మని చూసి మోహపోయి ఆహా అసలు ఇప్పుడు ఈ శివుణ్ణి అడ్డు తప్పించేస్తే పార్వతీదేవి నా సొంతం అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఎదిరించే వాళ్ళు ఇంకెవరూ లేరు అని చెప్పేసి తను అనుకుంటాడనమాట తన మనసులో. అందుకని అలా అనుకొని ఏమంటాడు అంటే సరే మీరు ఇచ్చారు ఈ వరము నిజంగా ఫలవంతమైంది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకే నేను ఇప్పుడు మీ తల మీద చెయ్యి పెడతాను, అది నిజమా కాదా తేలిపోతుంది అనేసి వృకాసురుడు శివుడు వెంట పడుతున్నాడనమాట. సో పరమశివుడు ఏం చేస్తాడు, పాపం ఇంటి ముందరికి వచ్చి పిల్లోడు చనిపోతున్నాడు అని చెప్పేసి తను అడిగిన శక్తిని ఇచ్చిన తర్వాత అలాంటి తను భస్మం చేయాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఈ భౌతికమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ భౌతికమైన కోరికలు ఏం చేస్తూ ఉన్నాయి, తను ఇప్పటి వరకే శక్తిని పొందాలి అనుకున్నారు, ఇప్పుడు ఏంటి లోభం వచ్చేసింది, ఆ కామం పెరిగిపోయింది వాడి లోపల. ఈ భౌతికమైనటువంటి శక్తి ద్వారా, భౌతికమైనటువంటి ధనము ద్వారా, భౌతికమైనటువంటి పేరు ప్రతిష్టల ద్వారా మన లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ 6 చెడు గుణాలు ఉన్నాయో అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మన లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోభ మద మత్సర్యాలు ఇంకా ఎక్కువగా లేస్తాయి అన్నమాట. లేచి ఇంకా అప్పుడు ఏం చేస్తున్నాయి, మనని ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే కూరుకొని ఉండే విధంగా చేస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి వృకాసురుడు ఏం చేశాడు, ఇప్పుడు సాక్షాత్ పరమశివుడి పట్లనే అపరాధం చేయబోతున్నాడు. పరమశివుడినే తను ఇప్పుడు భస్మం చేయాలి అనేసి అనుకుంటున్నాడు. మరి భస్మం చేయాలి అనుకుంటే అప్పుడు ఇంకా పరమశివుడు అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇంకా తను పరుగు తీస్తూ ఉంటే ఈ విషయము మరి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ పాలకడుల్లో పడుకున్నటువంటి స్వామికి తెలుసు. సో ఆ విధంగా సాక్షాత్ శ్రీహరే తను వచ్చారనమాట. వచ్చి అప్పుడు అంటాడనమాట, నువ్వు ఎందుకు ఇలాంటి వరాలన్నీ ఇస్తావు, ఇచ్చి ఇలాంటి ఆపదలు ముప్పులు ఎందుకు తల మీద పెట్టుకుంటావు, నువ్వు ఎంత బోలా శంకరుడు అయితే మాత్రం కనీసం కొంచెం ఆచితూచి ఇయ్యొచ్చు కదా, ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకునే విధంగా ఇంతగా ఎందుకు వరాలు కుమ్మరిస్తున్నావు, నువ్వు నీ యొక్క కరుణ చల్లగుండా అనేసి స్వామి అంటున్నాడు అనమాట. పాపం ఏం చేస్తాడు పరమశివుడు మాత్రం ఇంకేమీ చేయలేడు కదా. ఆ విధంగా సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అనేసి అంటాడనమాట. ఆ విధంగా పరమశివుడిని అక్కడి నుంచి పంపించేస్తాడు. సో ఈ వృకాసురుడు పరిగెత్తుతూ వస్తున్నాడు, చాలా పెద్ద కాయం కదా, పాపం ఎగబోస్తూ ఉన్నాడు. పిల్లోడు సాక్షాత్ శ్రీహరి ఏం చేశాడు అంటే తను ఒక బ్రహ్మచారి చిన్న బాలుడి రూపంలో వచ్చాడనమాట. మంచిగా ధోతిని కట్టుకొని పైనుంచి పై వస్త్రము ఉత్తరీయం వేసుకొని మంచిగా ఊర్ధ్వ పుండ్రం పెట్టుకొని చేతిలో కమండలు పట్టుకొని వస్తున్నాడనమాట. బ్రహ్మచారి రూపాన్ని తీసుకొని తను ఎదురుగా వస్తుంటే ఈ వృకాసురుడు పరిగెత్తుతూ ఉంటే ఆ వృకాసురుడిని చూసి వినయంగా నమస్కరించి తనకి వందనాలు చెప్తున్నాడనమాట. ఆ బ్రహ్మచారి తనకి నమస్కారం చేసి వందనాలు చెప్పిన తర్వాత తను ఒక క్షణం ఆగిపోయాడు. వృకాసురుడు ఎందుకు ఆగాడు అంటే ఆ చిన్న పిల్లోడి యొక్క ముఖాన్ని చూసి మోహపోయాడంట.
ఆహా, అసలు ఏంటి ఈ దివ్యమంగళ స్వరూపం, ఇంత అందమైన పిల్లోడే అని చెప్పేసి ఒక్క క్షణం తన ఆలోచించాడంట. అంత అందమైనటువంటి రూపాన్ని ఇప్పటివరకు చూడలేడంట వృకాసురుడు. అలా చూసి మోహపోయాడనమాట. ఎందుకంటే పాపం ఎగబోస్తున్నాడు కదా, ఎవరైనా మాట్లాడడానికి ఆపితే ఆగిపోతారు కదా అలాంటి స్థితిలో. సో అలా వృకాసురుడు కూడా ఆగిపోయాడు అనమాట. ఆగిపోయిన తర్వాత అప్పుడు బాలుడు అంటున్నాడు అనమాట, మీరెవరో నాకు తెలుసు అనేసి అంటున్నాడు. ఏం తెలుసు నాయనా నీకు అనేసి అంటే, మీరు శకుని యొక్క కొడుకు కదా, మీ పేరు వృక కదా, నాకు తెలుసు, మీ గురించి అన్ని వివరాలు తెలుసు అనేసి అంటాడనమాట. అప్పుడు అంటే, అవునా నీకు తెలుసా అనేసి అంటాడు. సరే సరే ఓకే, ఇప్పుడే పరమశివుడు పారిపోతూ ఉన్నాడు, నేను తనని పట్టుకోవాలి అనేసి చెప్తాడనమాట. మీరెందుకు పరమశివుడిని పట్టుకోవాలి అనేసి అంటే, లేదు నేను ఇలా కష్టపడి 7 రోజులు ఒక ఘోరమైనటువంటి యజ్ఞం చేశాను. ఆ యజ్ఞానికి తను ప్రసన్నుడైపోయి పరమశివుడు ప్రత్యక్షమయ్యి నాకు ఒక వరాన్ని ఇచ్చాడు. మరి ఆ వరం ఏంటిది అంటే, నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాళ్ళు భస్మమైపోవాలి. మరి నేను ఇప్పుడు ఆ శివుడి తల మీదే చెయ్యి పెట్టి ఆ వరము నిజమా కాదా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి చెప్తాడనమాట. సో అంటే నువ్వు శివుడిని చంపేయాలనుకుంటున్నావు అంతే కదా అనేసి అంటాడు. అప్పుడు అవును, ఇప్పుడు అది అబద్ధం అయితే అప్పుడు బాలుడు చెప్తాడనమాట. ఏమంటాడు అంటే, సరే ఇప్పుడు ఒకవేళ అది అబద్ధమైందనుకో, నువ్వే స్వయంగా వెళ్ళి పరమశివుణ్ణి చంపేద్దులే అనేసి చెప్పి తను అలా నించోపెట్టి చెప్తున్నాడనమాట. అయినా పరమశివుడు నీకు ఆ శక్తిని ఇస్తారని, లేకపోతే పరమశివుడికి అంత శక్తి ఉందని నీకెవరు చెప్పారయ్యా అనేసి అని అడుగుతాడనమాట. అప్పుడు అంటాడు, నాకు నారదుల వారు చెప్పారు, పరమశివుడు బోలా శంకరుడు, తను ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. మరి ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తపస్సు చేసి నేను వరాన్ని పొందాను అని చెప్తాడనమాట. సర్లే పోనివ్వలే, నారదుల వారి మాట విని ఇప్పుడు ఇంత పెద్ద యజ్ఞం చేసావా నువ్వు, నీకు తెలుసా అసలు మొన్ననే వాళ్ళ మామతో గొడవపడి ఏమైంది, ఆ భూత ప్రేత పిశాచాలన్నింటికి అధిపతి కదా ఈ శివుడు. తిను ఏం చేశాడు, ఆయన యొక్క వీరభద్రుడిని పంపించి మామ తలని కట్ చేశాడు కదా దక్ష యజ్ఞంలో. అప్పుడు మామ శపించేశాడు, నువ్వు కూడా భూత ప్రేత పిశాచాల్లా అయిపో, ఈ శ్మశానంలోనే ఉండిపో అని మామ అప్పుడు శపించాడు. ఆయన శాప కారణంగా ఆయన శక్తి అంతా పోయింది. నువ్వు వేస్ట్గా ఇంత కష్టపడి ఆ శివుడి దగ్గరికి వెళ్ళి ఇంతగా ఇచ్చేసి ఇప్పుడు ఇంకా ఇంత పరుగు తీస్తున్నావు, అయ్యో నీ సుకుమారమైనటువంటి కాయం ఎంత అలసిపోయింది చూసావా అనేసి తన మాటలో పెట్టాడనమాట. ఓ అవునా, కానీ నాకు నారదుల వారు అలా అదంతా చెప్పలేదే, పరమశివుడు బోలా శంకరుడు ఏది అడుగుతా అది ఇస్తాడని చెప్పాడు కదా. లేదు నేను వెళ్ళి ఇప్పుడు ఇది పరమశివుడి తల మీద చెయ్యి పెట్టి ఇది నిజమా కాదో నేను తెలుసుకోవాలి అనేసి అంటాడనమాట. అంత దానికి ఇప్పుడు నువ్వు అలా పరిగెత్తి పరమశివుడి దాకా వెళ్ళాలా, నీ తల లేదా, నీ తల మీద నువ్వు చేయి పెట్టుకుంటే తెలీదా నీకు, ఒకవేళ అది అబద్ధం అంటే అప్పుడు పరుగు తీసిపోయి శివుడిని చంపేద్దువులే అని చెప్తాడు. సో ఈ మూర్ఖ శిఖామణి హరి యొక్క మాటలతో హరించిపోయాడు అనమాట. హరించిపోయి తన చెయ్యిని తన తల మీదే పెట్టుకొని తను భస్మం అయిపోతాడనమాట. అంటే మన లోపల ఉన్నటువంటి భౌతిక వాంఛలు మనని భస్మం చేసేస్తాయి. మనము భగవంతుడి యొక్క పాద పద్మాల శరణాగతి కాకుండా దేవతల దగ్గరికి వెళ్ళి మనం అడిగేటటువంటి ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో, మన లోపల ఉన్నటువంటి ఈ కోరికలను తీర్చుకోవడానికి చేసేటటువంటి దాన ధర్మ యజ్ఞ తపస్సు ఉద్యాపన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ పుణ్యం ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుంది అంటే మనని మనము ఈ భౌతిక ప్రపంచంలో బంధించి వేయబడుతున్నాము. అందుకే భగవంతుడు ఆయన యొక్క భక్తులని కరుణించడం కోసంగానే తను ఏం చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఆస్తులని పాస్తులని అన్నింటినీ కూడా హరించి తన దగ్గరికి తను తీసుకుంటున్నాడు. మరి ఎప్పుడు అలానే భక్తులందరూ నిర్ధనులుగా ఉంటారా అంటే అలా కాదు. భగవంతుడు ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క సేవకి తను నియుక్తం అయిపోతాడో, ఇంకా భగవంతుడు తప్పితే ఇంకొకటి కాదు అని ఎప్పుడైతే తను స్థిరుడు అయిపోతాడో అప్పుడు ఆయన మోయగలిగినటువంటిది, ఆయన భగవంతుడి యొక్క సేవ చేయడానికి కావాల్సినంత ధనాన్ని భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. భగవద్గీతలో అర్జునుడికి వాగ్దానం చేశారు, ఎవరైతే నాకు శరణాగతి పొందారో వాళ్ళ యొక్క బాగోగులను చూసుకునేటటువంటి బాధ్యత నాది అని చెప్పారు. మరి అలాంటి వాగ్దానం చేసినటువంటి కృష్ణుడు ఆయన యొక్క భక్తులని నిజంగా నిర్ధనులుగా ఉంచడు. చూడడానికి అలా కనిపిస్తారేమో, కానీ భగవంతుడు భక్తుల యొక్క అన్ని అవసరాలని తను
పూర్తి చేస్తారు. లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో జీవులు ఉన్నాయి, మరి వాటికి అన్నింటికి కూడా సమయానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? మనం ఏమనుకుంటున్నాం, అయ్యో రేపు తిండేలా, మనం కష్టపడకపోతే ఎల్లుండికి తిండేలా అనేసి మనం ఆలోచిస్తూ ఉన్నాం, మనకి విచక్షణ ఉంది కాబట్టి. కానీ ఎన్నో జీవరాశులు ఉన్నాయి, పక్షులు పశువులు ఎన్నో ఉన్నాయి, మరి అవన్నీ అలా ఆలోచిస్తున్నాయా? లేదు. వాటన్నింటికీ కూడా ఆహారాన్ని భగవంతుడు సమకూర్చి పెట్టాడనమాట. సో భగవంతుడి యొక్క భక్తి అలాంటిది. అయితే ఇంకొకటి భగవద్గీతలో ఇంకొక విషయం చెప్తున్నాడు. ఏమంటున్నారు అంటే, ఎవరైతే యజ్ఞాలు చేస్తారో, ఎవరైతే తపస్సు చేస్తారో, ఎవరైతే పుణ్యఫలం చేస్తారో, ఇవన్నింటికీ కూడా యజ్ఞం చేస్తే ఒక ఫలితం వస్తుంది, పుణ్యం చేస్తే ఒక ఫలితం వస్తుంది, దానం చేస్తే ఒక ఫలితం వస్తుంది, తపస్సు చేస్తే ఒక ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితం అంతే వస్తుంది. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో, భగవంతుడి యొక్క పాద పద్మాలకి వాళ్ళు ఎప్పుడూ శరణాగతి పొంది ఉంటారు, వాళ్ళకంట ఇవన్నింటి యొక్క ఫలితంతో పాటు భగవద్ధామం కూడా దొరుకుతుందంట. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 28వ శ్లోకంలో సాక్షాత్ కృష్ణుడే చెప్తున్నారన్నమాట. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం తద్యామి నాకు మొత్తం శ్లోక గుర్తుకులేదు, కానీ ఆ శ్లోకానికి అర్థం అదే అనమాట. మీరు ఏది చేసినా కానీ పొందేటటువంటి ఫలము అందుకే వస్తుంది. ఎప్పుడైతే మనము ఇప్పుడు రాజసూయ యజ్ఞం చేస్తే దానికి ఎంతైతే ఫలితం రావాలో అంతే వస్తుంది, అంతేకాని మిగిలిన అన్నింటికి వచ్చే ఫలితాలు దానికి రావు. అలానే మనం ఏదైనా ఉద్యాపన చేస్తే దానికి ఎంతైతే పుణ్యం రావాలో అంతే పుణ్యం వస్తుంది. కానీ భగవంతుడి యొక్క భక్తియుత సేవ ఎప్పుడైతే చేస్తామో దానికంటే ఏమవుతుందంట, ఈ యజ్ఞాలు తపస్సులు దానాలు ధర్మాలు అన్నింటి యొక్క ఫలితంతో పాటుగా భగవద్ధామం లభిస్తుంది. మరి ఆ భగవద్ధామం ఎటువంటిది? నిత్యంగా ఉండేటటువంటిది, అది ఎప్పుడు కూడా నశించిపోనటువంటిది. ఆ భగవద్ధామంలో ఏముంది? అనంతమైనటువంటి ఆనందము, పరమ శాంతి, భగవంతుడి యొక్క సాన్నిధ్యము, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాన్నిధ్యము అక్కడ మనకు లభిస్తుంది అనమాట. మరి అలాంటి పరంగతిని ఎవరు పొందుతారు అంటే, దేవాది దేవుడి యొక్క భక్తి చేసినప్పుడు అలాంటి భక్తులు ఈ ఉత్తమ గతిని పొందుతారు. అందుకే ఉత్తమ గతిని పొందేటటువంటి వాళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి ఐశ్వర్యంతో ఉండరు. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి అంటే కృష్ణ ప్రేమ అనే ఐశ్వర్యం ఉంటుంది. బృందావనంలో ఉన్నటువంటి గోపికలకు ఏమైనా ఐశ్వర్యం ఉందా? ఏమీ లేదు. వాళ్ళు ఏమైనా గొప్పగా చదువుకున్నారా? ఏమీ లేదు. వాళ్ళు ఏమైనా గొప్పగా తెలివిమంతులా? అలా ఏమీ లేదు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటిది ఒకటి ఏంటిది? ఎప్పుడూ కృష్ణుడి యొక్క చింతనలోనే, పడుకున్నా లేచినా నడిచినా తిన్నా ఏం చేసినా కూడా కృష్ణ 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 అంతే తప్పితే ఇంకొకటి లేనే లేదు. అలాంటి వాళ్ళకే భగవంతుడు చాలా సులభంగా లభిస్తాడు. వాళ్ళ యొక్క సొత్తే లభించడం కాదు, శాశ్వతంగా నేను ఈ బృందావనంలోనే ఉంటాను అని చెప్పాడు. నేను ఒక్క అడుగు కూడా వేసి బృందావనాన్ని దాటి వెళ్ళను అని చెప్పాడు. అలాంటి భక్తుల యొక్క సొత్తే భగవంతుడు అనమాట. మరి అలాంటి భగవంతుడి యొక్క కృప మనకి రావాలి అని మనం ఆ భగవంతుని ప్రార్థిస్తాం. సో ఎవరైతే ఈ స్టోరీ వింటారో వాళ్ళంట అనంతమైన అచింత శక్తి సాగరం అయ్యున్నవాడు, తర్వాత శివుడిని రక్షించిన ఈ లీలని కీర్తించువాడు లేదా వినువాడు సమస్త శత్రువుల నుండి నిరంతరము జన్మ మృత్యువుల నుండి ముక్తుడగును. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, తన భక్తుని సంకటం ఎదురైనట్లుగా గాంచినంతటా కేశవుని హృదయ కమలము కృపాపూర్ణమయ్యను. అంతటా ఆ దేవదేవుడు విచిత్ర వాక్య పరిమాణము నుండి శివుణ్ణి బయట పడవేశను. సో ఆ విధంగా ఎప్పుడూ భగవంతుడు ఆయన యొక్క భక్తులని కాపాడడానికి తత్పరుడుగా ఉంటాడనమాట. మన లోపల ఉన్నటువంటి భౌతిక వాంఛలన్నీ పోవాలి అంటే పోలేవు, కష్టము. అందుకనే మనము భగవంతుడి యొక్క పాద పద్మాలని పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకుంటామో అప్పుడు ఈ భౌతిక వాంఛలన్నీ పోతాయి. మరి అదేంటండి, మేము జపం చేస్తున్నాం చాలా రోజుల నుంచి, ఇంకా మాకు చాలా కోరికలు ఉన్నాయి అంటే అవి నెమ్మదిగా పోతాయి. ఎందుకంటే మనం ఫ్యాన్ బంద్ చేయగానే ఫ్యాను ఎమ్మటే ఆగిపోదు కదా, తిరుగుతూ ఆగిపోతుంది. అలానే మనం కూడా జపం చేస్తూ ఉంటే, భగవంతుడి యొక్క కథలు వింటూ ఉంటే, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే అప్పుడు మన లోపల ఉన్నటువంటి కల్మషాలు పోతాయి అన్నమాట.
సో హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ మా విష్ ద సేమ్. థ్యాంక్ యూ. మీ డ్రెస్ చాలా బాగుంది ఈసారి. థ్యాంక్ యూ.